శ్రావణ మాసంలో ఆగస్టు 9వ తేదీ శ్రావణ పౌర్ణమి వచ్చింది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని హయగ్రీవ జయంతి అనే పేరుతో జరుపుకోవటం, హయగ్రీవుడిని పూజించటం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. హయగ్రీవుడి గొప్పతనం ఏంటంటే, శ్రావణ పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువే హయగ్రీవుడి రూపంలో అవతరించాడు. సామవేదం గానం చేశాడు. ఆంజనేయ స్వామి అంతటి వాడు సంజీవిని పర్వతం చేసేటప్పుడు బ్రహ్మచేత పూజించబడుతున్నటువంటి హయగ్రీవుడిని దర్శించుకుని హయగ్రీవుడిని పూజించడం వల్లే సంజీవిని పర్వతాన్ని సులభంగా తీసుకురాగలిగాడు. జ్ఞానం రావాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడిని పూజించాలి. కళారంగంలో రాణించాలంటే హయగ్రీవుడిని పూజించాలి. సినిమా రంగము, టీవీ రంగము, సంగీత రంగము, నాట్య రంగము, ఈ రంగాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడిని పూజించాలి. మేనేజ్మెంట్ కోర్సుల్లో టాప్ పొజిషన్లో ఉండాలన్నా హయగ్రీవుడిని పూజించాలి. వంటల రంగం, కుక్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా వంటల రంగంలో టాప్ పొజిషన్